ఫ్రెండ్స్, మనకి లొకేషన్ వైజ్గా చూసుకున్నప్పుడు ప్రజెంట్ మనం షాద్ నగర్కి 1/2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నామండి. ఎగ్జాక్ట్గా మనకి షాద్ నగర్ అంటే బెంగళూరు హైవే ఏదైతే ఉందో బెంగళూరు హైవే నుంచి మన ఈ వెంచర్కి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం ఉన్నాం. సో ఈ వెంచర్ లొకేషన్స్గా ఈ వెంచర్కి సంబంధించి డీటెయిల్స్ కానీ లేకపోతే దీనికి సంబంధించి కమింగ్ డెవలప్మెంట్స్ కానీ మనకి ఇందులో ఉన్నటువంటి ఈ సరౌండింగ్స్లో వచ్చేటువంటి డెవలప్మెంట్స్ కానీ లేకపోతే మనకి కమింగ్ ఇయర్స్లో దీంట్లో ఎవరైనా కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే వాళ్ళకి వచ్చే ప్రాఫిటబిలిటీస్ కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వెంచర్కి వచ్చాము ఈరోజు. సో ఇక్కడ మీకు మెయిన్గా ఈ వెంచర్ వచ్చేసి టోటల్ మనకి 27.99 ఎకర్స్ అండి. టోటల్ 27 ఎకర్స్ టోటల్. సో ఈ 27 ఎకర్స్లో మనకి ఇందులో ప్రైస్ జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ అయితే ఇట్లాంటి వెంచర్స్ అయితే 100% కంఫర్టబుల్గా ఉంటాయండి. ఎందుకంటే మనకి ఇది బెంగళూరు హైవేకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఈ వెంచర్కి మనకి సరౌండింగ్స్ చూసుకుంటే మీకు కనబడుతున్నాయి. ఆల్రెడీ ఈ రోడ్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ అవుతున్నాయండి. ఇవన్నీ కూడా ప్రజెంట్ మట్టి రోడ్లు, ఇవన్నీ కూడా ప్రజెంట్ డెవలప్మెంట్ అవుతున్నాయి. మీకు ఈ కనపడే రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 40 ఫీట్ రోడ్స్ అండి. సో మనకి ప్లాట్స్ మధ్యలో ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ 27 ఎకర్స్లో కూడా వీళ్ళు మనకి డ్రైనేజీ కానీ లేకపోతే మనకి పవర్ సప్లై కానీ ఇవన్నీ కూడా వర్క్స్ ప్రజెంట్ నడుస్తున్నాయి. సో దీంతోపాటు మనకి క్లబ్ హౌస్ కానీ లేకపోతే మనకి గార్డెనింగ్ కానీ ఇవన్నీ కూడా అన్నీ, అంటే గార్డెనింగ్ అంటే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ లేకపోతే రిసార్ట్స్ కానీ లేకపోతే దీంట్లో సంబంధించి సోషల్ ఇన్ఫ్రాకి సంబంధించి ఆల్ థింగ్స్ ఇందులో అనేది పెట్టడం జరిగింది. కంప్లీట్గా ఈ వెంచర్ వచ్చేసి డిటిసిపి లేఅవుట్ అండి. ఈ లేఅవుట్ వచ్చేసి డిటిసిపి లేఅవుట్. ఇంకొకటి ఏంటంటే ఈ వెంచరు మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్ మనకి అటు లాంగ్లో మీకు వైట్ బిల్డింగ్స్ కనబడుతున్నాయి. అవి వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి. కేసీఆర్ గారివి అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అమ్మటే ఒక రోడ్డు వస్తుందండి. ఒక 40 ఫీట్ రోడ్డు ఉంది. ఆ 40 ఫీట్ రోడ్డు డైరెక్ట్గా బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్తుంది. అక్కడ నుంచి చిన్న రోడ్డు. సో ఆ బాలానగర్ ఇండస్ట్రియల్కి వెళ్ళే రోడ్డుకి ప్లస్ ఈ బ్యాక్ సైడ్ మనకి ఈ బ్యాక్ సైడ్ అంటే ఇటువైపు రైట్ సైడ్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ సైడ్ ఉన్న రోడ్ ఏంటంటే మనకి షాద్ నగర్ నుంచి మనకి డైరెక్ట్గా కడతాలకు వెళ్ళే రోడ్డు ఉందండి. ఇది ఫ్యూచర్లో 100 ఫీట్ ఫ్యూచర్లో 200 ఫీట్ రోడ్ అవుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ పరంగా మనకి ఫార్మాసిటీ నుంచి ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ బెంగళూరు హైవేకి వెళ్ళాలి అంటే మనకి ఈజీ కనెక్టివిటీ ఏంటంటే ఫార్మాసిటీకి సంబంధించి ఈ షాద్ నగర్ టు కడతాల్ రోడ్డే ఇట్ ఈజ్ బెస్ట్ వే అండి. సో ఇంకోటి ఏంటంటే ఈ 2 రోడ్ల మధ్య ఈ వెంచర్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ నియర్ బై షాద్ నగర్ ఉంది. 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంకొక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో రైల్వే స్టేషన్ ఉంది. దాంతోపాటు మనకి ఇక్కడ నుంచి మనం మహేశ్వరం కానీ కడతాల్ కానీ శ్రీశైలం కానీ వెళ్ళాలంటే ఇటు సైడ్ ఈ వెంచర్ నుంచి ఇటు బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి 200 ఫీట్ రోడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి బెంగళూరు హైవే వస్తుంది. సో మీకు ఇంకా దీనికి సంబంధించి డెవలప్మెంట్స్ అంటే కమింగ్ ఇయర్స్లో అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రతి కస్టమర్కి కూడా 100% ప్రాఫిటబిలిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి షాద్ నగర్ ఏరియా అనేది ఇదంతా కూడా కంప్లీట్గా R1 జోన్ అండి. అంటే R1 జోన్ అంటే మనకేంటంటే రెసిడెన్షియల్ జోన్ కిందకి వస్తుంది ఇది కూడా. సో ఇక్కడ ప్రైస్ కూడా నేను మీకు ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నాను. సో ప్రైస్ వచ్చేసి 9999 ప్రైస్ ప్రజెంట్ నడుస్తుంది. అంటే 9,999 ప్రజెంట్ నడుస్తుందండి. బట్ మన కమింగ్ 2021 జనవరి నుంచి కూడా ఈ ప్రైస్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి మాకు కంపెనీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. బట్ మీరు ఈ వీడియో వాచ్ చేసినట్లయితే ఒక్కసారి మీరు ఈ సైట్ని విజిట్ చేయండి. ఈ సైట్ని విజిట్ చేసి, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్లో మీకు ఇక్కడ దొరుకుతుంది. ఎందుకంటే షాద్ నగర్ లొకేషన్ కూడా ఇప్పుడు కమింగ్ ఇయర్స్లో మనకి షాద్ నగర్ కూడా హైదరాబాద్లో కలిసిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏ కస్టమర్ అయినా కూడా ఎవరికైనా కూడా ఇంకా ఏమైనా వీటికి సంబంధించి డీటెయిల్స్ కానీ ఇంకా ఏమైనా మనకి వీటికి సంబంధించి డీటెయిల్స్ కానీ వీటికి సంబంధించి డెవలప్మెంట్స్ కానీ అంటే మీకు డిస్టెన్స్ పరంగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్టెన్స్ అంటే గుర్తొచ్చింది. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ORR అంటే ఇక్కడ నుంచి షాద్ నగర్ 1/2 కిలోమీటర్ ఉంటే షాద్ నగర్ నుంచి ORR శంషాబాద్ మనకి దగ్గరగా 25 కిలోమీటర్స్ వస్తుందండి. సో డిస్టెన్స్ పరంగా మనకి శంషాబాద్ 25 ఉంటుంది. ఇక్కడ నుంచి కడతాల్ మనకి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి బెంగళూరు హైవే కూడా 1/2 కిలోమీటర్. షాద్ నగర్ అంటే మనకి బెంగళూరు హైవే వస్తుంది కాబట్టి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. సో ఇంకా వీటికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఎవరికన్నా ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే కనుక కింద మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్కి కాల్ చేయండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. దాంతోపాటు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.